సోషల్ మీడియాలో ఏపీ మంత్రి విపరీతంగా వైరల్ అవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అన్న మాటలే నేడు బాగా ట్రోలింగ్ కు గురవుతున్నాయి. నేటి సోషల్ మీడియా హీరో విలన్ ఎవరంటే ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆయన నెటిజన్లు టార్గెట్ చేయడానికి బలమైన కారణం లేకపోలేదు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి టీడీపీ తల్లికి వందనం అనే పేరు మార్చింది. జగన్ సర్కార్ కేవలం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రం 15,000 అందజేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. తమను ఆదరిస్తే ఎలాంటి షరతులు లేకుండా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అంతమందికి 15,000 చొప్పున లబ్ధి చేకూరుస్తామని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఒక కుటుంబం పిల్లల్ని చూసి ఆగారు. పిల్లల్ని చూపుతూ 15,000 ఇదిగో ఇప్పుడే వచ్చిన ఈ పాపకు కూడా 15,000, అలాగే మహిళలకు 18,000 చొప్పున తమ ప్రభుత్వం రాగానే అందజేస్తామని ఆశీర్వదించాలని నిమ్మల రామనాయుడు గొప్పగా చెప్పారు. అంతేకాదు తాను చెప్పింది రాసి పెట్టుకోవాలని కూడా ఆయన కోరారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన జీవోలో మాత్రం ఒక్కో తల్లి అకౌంట్లో 15,000 చొప్పున వేయనున్నట్టు పేర్కొన్నారు. గతంలో రామానాయుడు ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఇస్తామని ప్రచారం చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రతి విద్యార్థికి 15,000 ఎక్కడ ఇస్తున్నారని రామానాయుడిని నెటిజన్లు నిలదీస్తున్నారు. రామానాయుడిని హీరోగా చూస్తారా, విలన్ గా చూస్తారా అనేది వారి ఇష్టం.